రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాలతో డీజీపీ ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ 2 మోక సత్యబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్పై తనిఖీలు నిర్వహించి మాదక రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని అన్నారు. 24 గంటలు సరిపిల్లి వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. కళాశాల విద్యార్థులకు మానసిక వైద్యులతో తరగతులు నిర్వహిస్తామని అన్నారు. మంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కొన్ని డ్రగ్స్ మీద ఏం చేయాలనేది కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 100 days యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ అనేటువంటిది, ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి, మీన్ వైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విశాఖపట్నం సిటీ జోన్ 2 పరిధిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ రోజు నుంచి ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ ఈ పెడలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే దీన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఒక చెక్ పోస్టులు కూడా, అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి. కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజాని అరికట్టడం కోసం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా దీంట్లో భాగంగా ముందుగా సరిపల్లి దగ్గర పెందుర్తి పిఎస్ లిమిట్స్లో సరిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరికట్టడానికి దీన్ని ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము, చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది. ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ యొక్క బంగారమైనటువంటి భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా, అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.